ఫోన్ ఎందుకు తీయలేదన్నా? ఏమైందిరా? ఫస్ట్ ఫోన్ ఎందుకు తీయలేదు చెప్పన్నా? అమ్మ గుండెల్లో నొప్పిగా ఉంటే నీకు ఫోన్ చేసింది, తీసుండొచ్చు కదా. మేము వచ్చేసరికి నేల మీద పడింది, చచ్చిపోయిందన్నా. ఎందుకు వచ్చావా? ఇప్పుడు ఎందుకు వచ్చావా? చేసిన పాపం వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది. నేనేం పాపం చేశాను? ఉండమన్నాను కదరా, ఇంట్లోనే ఉండమని చెప్పాను కదరా. ఇప్పుడు ఇంకేం చేయాలి? చూడరా, అంత బండరాలని పడ్డా పెట్టి చూడరా, చూడరా పాప, చూడరా పొట్టలు పెట్టుకున్నావు కదా. లక్ష్మి, అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను వదిలేసి ఎట్టుపోయావే. అమ్మాయికపై వినగలనా నీలాలి పాట? నీ పాడే జోలకు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడమ్మ. చెరిగింది దీపం, కరిగింది రూపం. అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం. నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం? జన్మల గతమే చేసిన పాపం. పగలే దిగులైన నడిరే ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి. ఊపి నన్నొది నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి? ఓ మామా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. ఏంటే సార్? ఓకే వెళ్దాం రామా. ఇలా ఎన్ని రోజులైనా ఒకడే కూర్చొని బాధపడుతుంటా. డిస్టర్బ్ చేయడం ఎందుకులేని నేను ఏం మాట్లాడలేదు. నీ కళ్ళల్లోంచి ఒక కణికి చుక్క కూడా రాలేదు. ఏడ్చే రఘు, భారం తగ్గుతుంది. మీ నాన్నతో మనసు విప్పి మాట్లాడు. అన్నా, నాన్న సార్ రమ్మంటున్నారు. నా పేరు రాంప్రసాద్. మీ వైఫ్ చనిపోయాక తన ఆర్గన్స్ డొనేట్ చేశారు కదా. ఈ అమ్మాయి నా కూతురు. షీఈ్ ఏ సివిబిడి పేషెంట్. అంటే షీ ఆల్రెడీ హ్యాడ్ వెరీ వీక్ లంగ్స్. లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే బతకడం కష్టం అన్నారు. తనకి మాకు లేదనుకునే టైంలోనే మీ వైఫ్ లంగ్స్ మా అమ్మాయి ప్రాణాన్ని నిలబెట్టాయి. నా కూతురు ఇప్పుడు ఇలా ఉందంటే దానికి కారణం మీ అమ్మగారే. అందుకే పర్సనల్ గా థ్యాంక్స్ చెప్తామని వచ్చాం. మీకు ఏదైనా ఏ కావాలన్నా అడగండి ప్లీజ్. నాకు అడగడానికి కొంచెం డెలికేట్ గా ఉంది. ఏమొద్దు సార్, మా అమ్మ వల్ల మీ అమ్మాయి ప్రాణాలు నిలబడ్డాయి, అదే చాలు.
మా అమ్మ మాట నేను ఎప్పుడూ వినేవాడిని కాదు. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, కళ్ళు కూడా ఊహించలేదు. మీరైతే జాగ్రత్త మేడం. మేము మళ్ళీ కలుస్తాం. పదండి. నేనే చంపేశాను. చనిపోయాను. నేను ఫోన్ తీసుంటాను, ప్రాణాలతో ఉండేదాన్ని. కావలిస్తలేదమ్మా. నేను చచ్చిపోతాను. ఏడు పాప, నువ్వు వేస్తే తిరిగి వచ్చేస్తున్నా. నేను కూడా మీ అమ్మ ఫోన్ చేసినప్పుడు ఆ మెసేజ్ తీయలేదు. అప్పుడు జరిగితే నేను చంపేసినట్ట చచ్చిపోతాను. ఎవరు మాత్రం ఏం చేస్తాం? అమ్మాయికపై వినగలనా నీలాలి